చెప్పే మాట ఇక్కడ మీరు గమనిస్తే, కీడు లాంటి పరిస్థితుల్లో ఉన్నాము, బాధ కలిగింది, విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము, మన జీవితాల్లో ఇంకా నా జీవితం ఎందుకనే ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం. మీరు చాలా మంది జీవితాల్లో గమనిస్తే లోకరితమైన వాళ్ళు డిప్రెషన్లో ఉండే కంటే ఆత్మీయంగా జీవించే వాళ్ళే ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు. దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుడి ప్రేమని రుచి చూచిన వారే ఎక్కువగా నిరాశ నిస్పృహలో ఉండి దేవుడు లేనట్టే వారి జీవితాల్లో మనము విశ్వాసంలో జీవిస్తుంటాం. మన జీవితాలు ఎంత బాధ కలుగుతుంటే దేవుడు వచ్చేస్తే అయిపోతుందిలే అనే విధంగా. నేను కూడా కొన్ని మార్లు దేవుడు రాకడా ఇంకా ఆలస్యం కాకుండా వచ్చేస్తే బాగుండులే అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బిహైండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ హర్ట్, ఎవ్రీ వూండ్, ప్రతి బాధ వెనుక, ప్రతి గాయం వెనుక, ప్రతి మన జీవితంలో విరిగి నలిగిపోయిన పరిస్థితుల వెనుక దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో కీడు నుంచి దేవుడు మేలు చేసే ప్రణాళిక ఉంది అనేది మనం గ్రహించాలి.